జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని పురుగుల మందు చల్లి దాన్ని పాలిథిన్ కవర్లలో పెట్టి దాన్ని టైర్ ట్యూబులలో పెట్టి ఎక్కడన్నా భూముల్లో పాతి పెట్టడం, దాని గురించి కొంతమందికి తెలిసి ఉండడం, వాళ్ళు ఏమైనా బయటికి వెళ్తున్నప్పుడు అవి తీసుకెళ్లకుండా వేరే వాళ్ళకి చెప్పేసి చేయాలి. అవి ఏమైనా తీసుకెళ్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇలాంటివి ఉండేవి. దాని తర్వాత ఏమైందంటే గోల్డ్ రూపంలో కూడా దాచిపెడతాం, డబ్బుల రూపంలో కష్టమని. గోల్డ్ అప్పట్లో నాకు తెలిసి చాలా 90s గోల్డ్ బిస్కెట్లు కూడా తయారు చేశారు. గోల్డ్ బిస్కెట్లు కూడా చేసి బిస్కెట్ రూపంలో, ఆభరణాల రూపంలో కాకుండా గోల్డ్ని కూడా దాచిపెట్టడం, అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటారు. మిగతా టైంలో అలాగే డంప్ ఉంటుంది. ఇది వాళ్ళ స్ట్రక్చర్. దీంట్లో ఒక్కోసారి ఎత్తుకుపోతారంటే ఎత్తుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మల్లోజులకే తెలుసు అనుకో, ఇంకెవరికి తెలియదు అని కాదు ఉన్నట్టుగా. అప్పుడు మల్లోజులు బయటకు వస్తున్నాం కాబట్టి మనకు పనికొస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఇబ్బంది కావచ్చు. అలాంటప్పుడు తేగూడదు అనేది ఏం లేదు. అట్లాగే ఆయన ఇద్దరు ముగ్గురికి తెలిసింటే మాత్రం ఖచ్చితంగా మల్లోజుల వేరే వాళ్ళకి అప్పగించే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. ఇలాగా ఉండొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు కూడా మనుషులే. ఒకసారి సరెండర్ అవుదాం అనుకున్నాక వాళ్ళ మైండ్ అంతా కూడా సరెండర్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా బతకాలి ఏంటనే దాని మీదకే వెళ్తుంది తప్ప ఇంకా నెక్స్ట్ విప్లవం అవి ఉండవు కదా వాళ్ళకి. కాబట్టి నువ్వు ఏ కైండ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తున్నావు అనే దాన్ని బట్టి నీ వాల్యూ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆయన మనం విమర్శించలేము. ఎందుకంటే మావోయిస్ట్ లీడర్స్ కూడా ఆయన మీద ఈ ఆరోపణలు ఎవరు చేయలేదు. ఆయన డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడను, గోల్డ్ ఎత్తుకెళ్ళిపోయాడను ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. ఓన్లీ ఏంటంటే ఆయన ద్రోహం చేశాడు, ఆయుధాలతో వెళ్ళి సరెండర్ అయ్యాడు, ఉద్యమే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన విమర్శ. అంతే తప్ప ఆయన ఎవరినో పట్టించాడనో లేకపోతే ఆయన గోల్డ్ ఇంకోటి ఎత్తుకుపోయాడనో ఆయన మీద విమర్శలు చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సరెండర్ అవుతున్న వాళ్ళు కూడా రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారని, ఎవరు ఈ దేవ్జీ అండ్ మల్లా రాజిరెడ్డి వీళ్ళందరూ పోలీసులకు పట్టుకున్నారని, పట్టుకొని అరెస్టులు చూపించకుండా సరెండర్ చూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి పేరు వస్తుంది. మేము సరెండర్, మా దగ్గర పెద్దవాళ్ళు సరెండర్ అయ్యారని. ఎందుకంటే ఆల్రెడీ మోడీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని అభినందించారు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఎవరిని చంపొద్దు, దొరికితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ అది ఇచ్చి సరెండర్ చేపిస్తే మనకు పేరు వస్తుంది, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇక్కడ సరెండర్ అవుతే మనకి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో కూడా సరెండర్ అవ్వచ్చు, కానీ అక్కడ సరెండర్ అయ్యకంటే ఇక్కడ పాలసీ బెటర్గా ఉంది. స్పీడ్గా వీళ్ళకి రిహాబిలిటేషన్ కానీ డబ్బులు కానీ, అట్లాగే ఒక లీగల్ టీమును పెట్టి వీళ్ళ కేసులన్నింటినీ పరిష్కరించడం కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అక్కడ ఏంటంటే అక్కడ పోలీస్ అధికారుల మీద దాడులు అవన్నీ వీళ్ళు చేస్తుంటారు కాబట్టి అక్కడ రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంటుంది. దొరికినప్పుడు సరెండర్ కోసం పోతే కూడా చంపేయచ్చు. సో కానీ ఇక్కడైతే అది జరగదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కానీ సరెండర్ అయితే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, మిగతా అన్ని రకాల హామీలు కూడా నెరవేరుతాయని ఒక నమ్మకంతో ఇక్కడ ఎక్కువ సరెండర్ అయ్యడానికి వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. రెండోది తెలంగాణ వాళ్ళు కాబట్టి ఎవరినో ఒకరిని పట్టుకోవడానికి కూడా, పెద్ద నాయకులను వాళ్ళని పట్టుకోవడానికి కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎట్లాగో పౌర హక్కుల సంఘాలు, మేధావులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇలాగా ఇక్కడ వచ్చి సరెండర్ కావడం అనేది రిలేటివ్లీ ఈజీ అనమాట. అందుకని సరెండర్ అయితే 100% అవుతారని చెప్తున్నారు. అయితే అది విధి విధానాలు దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్నాయి. సో దేవ్జీ అండ్ మల్లా రాజారెడ్డి వచ్చేస్తే మాత్రం ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసినట్టే. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు, 1 month కూడా లేదు, 1 month ప్లస్ ఉంది. సో March 31కి వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు, మావో ముక్త భారత్ అని, మావోయిస్ట్ ముక్త భారత్. సో దేవ్జీ వచ్చేస్తే ఇంక పెద్ద నాయకులు ఎవరు అక్కడ లేరు కాబట్టి మిగతా కేడర్ కూడా వచ్చేసే అవకాశం అయితే ఉంది. సో అది మల్లోజులు అదే పనిలో ఉన్నాడు, మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులంతా కూడా మల్లోజుల దగ్గరికి వచ్చి ప్రెజర్ చేస్తున్నారు, మా తమ్ముడిని తీసుకురండి, లేకపోతే మా అన్నని తీసుకురండి, నా కొడుకుని తీసుకురండి అని. ఎందుకంటే వాళ్ళు ఉంటే చనిపోతారు కాబట్టి వాళ్ళ బంధువులంతా కూడా వచ్చి ఆయన దగ్గరికి వస్తున్నారు. సో ఆయన కూడా తన పద్ధతిలో కాంటాక్ట్ చేసి సరెండర్స్కి ఆయన కూడా ప్రోత్సహించడం అనేది కనబడుతుంది. సో ఏదేమైనా కారణాలు ఏదైనప్పటికీ మావోయిస్టు మూమెంట్ అనేది తాత్కాలికంగా మాత్రం కనుమరుగయ్యే అవకాశం ఉంది. తాత్కాలికంగా కాదు, ఈ రూపంలో అయితే నాకు తెలిసి ఇంకొండదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ అన్ని సమూహాల నుంచి దూరం అవుతూ వెళ్ళి
బాగా వెనకబడిన ట్రైబల్స్ దగ్గరే ప్రజెంట్ ఉనింది గత కొన్నేళ్లుగా. వాళ్ళు కూడా డెవలప్మెంట్లోకి వచ్చేసిన తర్వాత మావోయిస్టుల అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్ కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా డెవలప్మెంట్కే చేస్తారు వాళ్ళ పద్ధతిలో. మావోయిస్టులు చేసింది ఏంటి, జనతన్ సర్కార్ అని పెట్టి అక్కడ స్కూళ్ళు డెవలప్ చేయడం, చెరువులు కట్టడం, వ్యవసాయాన్ని అగ్రికల్చర్ని డెవలప్ చేయడం, అక్కడ హాస్పిటల్స్ అవి సౌకర్యాలు క్రియేట్ చేయడం. దీనివల్ల అక్కడ ట్రైబల్స్ అభివృద్ధి అవుతారు. అభివృద్ధి అయిన తర్వాత మావోయిస్టుల అవసరం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఈ వైలెన్స్ని దీన్నంతా తట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ట్రైబల్స్లో మావోయిస్టులకి వెళ్ళట్లేదు. సో అట్లా వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా మనం చాలా వీడియోలు ఈ మధ్య కూడా వచ్చాయి. వాళ్ళు ఎవరు కూడా మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా అడగట్లేదు ఫ్యామిలీ, నువ్వు రా చెల్లెలను అక్కనే రమ్మనట్లేదు. వాళ్ళు కూడా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. సో అందువల్ల ఈ మోడల్ అనేది మావోయిస్ట్ పార్టీ ప్రజెంట్ మోడల్ అనేది ఇవాళ వర్కౌట్ అవ్వదని తేలిపోయింది. సో కొత్త రూపంలో వస్తే వస్తుంది, కానీ ఈ రూపంలో మాత్రం మావోయిస్ట్ పార్టీ ఉనికినైతే కంప్లీట్గా కోల్పోయిందని మనం చెప్పాలి.